నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలను వార్తలు మనం గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే బిహార్ రైతం చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే రగిలిన రైతన్న అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే వడ్ల కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్య వైఖరికి నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులను శాంతింపజేస్తున్న పోలీసులు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రధానంగా రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు దిగారు. వడ్లు మక్కల కొనుగోలులో జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. కాంగ్రెస్ సర్కారుపై అన్నదాతల గరం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కి ధర్నాలు అలాగే రాస్తా రోకోలు కూడా చేసినటువంటి సందర్భం. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. కర్షకులకు మద్దతుగా బీఆర్ఎస్ ఆందోళన కూడా చేపట్టింది. దానికి సంబంధించి వార్త చూస్తున్నాం. రైతులు ఏడుస్తుంటే సర్కారు సంబరాలు చేసుకుంటుందా అంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి మనం వార్త చూస్తున్నాం. ప్రభుత్వంపై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు అంటూ కూడా చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పాలనలో రైతులకు తప్పని కష్టాలు, ఓట్ల కోసమే రాహుల్ రైతు డిక్లరేషన్ ఇచ్చారంటూ కూడా వార్త చూడొచ్చు. 6న వరంగల్ రైతు సదస్సుకు వేలాదిగా తరలి రావాలంటూ కూడా పిలుపునిచ్చారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. దానికి సంబంధించి వార్త చూడొచ్చు. బీఆర్ఎస్కు భయపడి పోటీ మేళా ఏర్పాటు చేస్తుంది అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. గులాబీ దళం వరుస పోరాటాలు అలాగే ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతతోనే ఆందోళనలు చేపడుతుంది అంటూ కూడా వార్త చూడొచ్చు. బీఆర్ఎస్కు పోటీగా కార్యక్రమాలు చేపడుతుంది. 6న వరంగల్లో రైతు సదస్సుకు పోటీగా కాంగ్రెస్ రైతు మేళ నిర్వహిస్తుంది. 5వ తేదీ 6వ తేదీ అలాగే 7వ తేదీల్లో సర్కారు నిర్వహణ కూడా జరుగుతుందంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ క్లియర్గా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పాలనలో పంటలు పండించడమే కాదు, పండిన పంటలను అమ్ముకోవడానికి రైతులు అరిగోసపడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు వడ్లు మక్కలు తెచ్చి రోజుల తరబడి మండుటెండలో పడిగాపులు కాస్తున్నారు. తిండి తిప్పలు మాని కళ్ళాలు సెంటర్ల వద్ద నిరీక్ష ఇస్తున్నారు. అయితే కొనుగోలులో జాప్యంతో రేవంత్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి రైతులు శనివారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు. రైతుల సమస్యలు అటు ఉంటే ఇటు మరొక అంశం, కీలకమైనటువంటి అంశం ఉపాధిపై గుదిబండ అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. ఇక్కడ కట్టెల పొయ్యే దిక్కవుతుంది. ఏదైతే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 993 పెరగడంతో విధిలేక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్లో కట్టెల పొయ్యి పైన మిర్చీలు వేస్తున్న హోటల్ నిర్వాహకురాలు ఏదైతే కట్టెల పొయ్యి ఏదైతే పాతకాలం నాటి ఇంతకుముందు ఏదైతే కట్టెల పొయ్యి వద్దు సిలిండర్ వాడాలి అని చెప్పినటువంటి నినాదానికి వ్యతిరేకంగా ఇప్పుడు మళ్ళీ పాత రోజులే తీసుకొచ్చినటువంటి అంశం. మళ్ళీ కట్టెల పొయ్యి దిక్కవుతుంది. అందరికీ సిలిండర్ పక్కన పెట్టి కట్టెల పొయ్యి వాడుకుంటున్నటువంటి అంశం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు మనం. ఏదైతే సిలిండర్ భగభగలు వ్యాపారాలు కుదేలవుతున్నాయి. ఏదైతే సిలిండర్ ధరలు పెరగడంతో వ్యాపారాలన్నీ కూడా కుదేలవుతున్నటువంటి అంశం సంబంధించి వార్త చూస్తున్నాం. కమర్షియల్ సిలిండర్ ధర ఒకేసారి 993 రూపాయలు పెరగడంతో ఆందోళనలో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు ఏదైతే స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఇంత రేటు పెరగడంతో మేము వ్యాపారాలు ఎలా చేయాలంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. తాజా పెంపుతో 3,315కు చేరినటువంటి సిలిండర్ ధర దాదాపు 3,300 పైన సిలిండర్ కొనాలంటే మాకు మిగులుబాటు ఎలా అవుతుంది, ఎలా వ్యాపారాలు చేయాలంటూ కూడా ప్రజలు అలాగే ఏదైతే చిరు వ్యాపారులు కూడా స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు మనం. బ్లాక్లో 7,000 నుంచి 10,000 వరకు కూడా అమ్ముతున్నారు. అట్లయితే ఎట్లా వ్యాపారం చేయాలి, ఇంత రేటు పెట్టి కొనాలంటే ఎలా కొనాలి, ఎలా వ్యాపారం చేయాలంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే బిజినెస్ తగ్గించుకున్న వ్యాపారులు అలాగే ఆర్డర్స్ తగ్గి డెలివరీ బాయ్స్కి ఉపాధి కూడా కరువవుతుంది. ఏదైతే ఇటు వ్యాపారం చేయలేక వాళ్ళు హోటల్స్ వాళ్ళు కావచ్చు, స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే ఇటు ఏదైతే వాటిని నమ్ముకొని ఆర్డర్స్ ఏదైతే డెలివరీ బాయ్స్ డెలివరీ చేయడానికి కూడా ఇక్కడ ఆర్డర్లు తగ్గడంతో డెలివరీ బాయ్స్ కూడా వాళ్ళు ఉపాధి కోల్పోతున్నటువంటి అంశం. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మూసివేత దిశగా పలు హాస్టళ్ళు అలాగే హోటళ్ళు కూడా చాలా చోట్ల మూసేయడానికే సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించి చూడొచ్చు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పైన కూడా వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే ఎలా వ్యాపారం చేయాలంటూ కూడా వారిని ప్రశ్నిస్తున్నటువంటి అంశం. వంట నూనెల ధరలు మంట అలాగే గ్యాస్ పోర్టుకు తోడు నెలలోనే 22% పెరుగుదల జరిగింది. ఒక్క నెలలోనే 22% పెంచడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి చూడవచ్చు. గ్యాస్ ధర పెంపుపై బీఆర్ఎస్ పోరుబాట. ఇక మరొక వార్త చూసుకున్నట్టయితే గ్యాస్ ధర పైన బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమవుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నాయకులతో నిర్వహించినటువంటి సమావేశంలో
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. దానికి సంబంధించి ఫోటో వార్త క్లియర్గా చూడొచ్చు. ఏదైతే సిలిండర్ ధరల పెంపుతో పేద మధ్యతరగతి ప్రజల బతుకులు మరింత దుర్భరంగా మారే ప్రమాదం ఉన్నది. వాణిజ్య సిలిండర్ ధరలతో పెంపుతో పేదలు, అలాగే హాస్టళ్లలో ఉంటున్నటువంటి విద్యార్థులు, హోటళ్లలో పనిచేస్తున్నటువంటి శ్రామికులపైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నది. టిఫిన్ సెంటర్లు అలాగే మెస్ల నిర్వాహకులు నష్టపోయే ప్రమాదం ఉన్నది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం పైన పోరుబాటకు సిద్ధమవుతున్నామంటూ కూడా బీఆర్ఎస్ క్యాడర్కి సంబంధించినటువంటి అంశం చూడొచ్చు. సిలిండర్ ధర పెంచి సామాన్యులపై కేంద్రం భారం వేసింది. 80 ఏళ్ల దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వాణిజ్య సిలిండర్ ధర పెంపు ఘనత బీజేపీకి దక్కుతుందంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించినటువంటి అంశం సంబంధించి క్లియర్గా చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే మేము కొంటున్నాం, లేదు మేమే కొంటున్నాం అంటూ కూడా పంటల కొనుగోళ్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అలాగే రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ యుద్ధం జరుగుతుంది. రైతుల గోడును పట్టించుకోకుండా పరస్పర నిందలు వేసుకుంటున్నారంటూ కూడా చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే పక్కనే మక్కలు కొని ఎక్కడ పెట్టాలో తెలుస్తలేదంటూ కూడా రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందంటూ కూడా మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ర్యాంకర్లు ఫీజు కట్టాల్సిందే, ఏదైతే ర్యాంకులు వచ్చిన వాళ్ళు కూడా ఫీజులు కట్టాల్సిందే అంటూ కూడా ఇక్కడ ఉన్నత విద్యకు సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం మనం. ఉన్నత విద్యకు పేదలను దూరం చేసే కుట్రకోణం కనబడుతుంది. కుట్రకు తెరలేపారంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. ఇక నుంచి ప్రభుత్వ కాలేజీలకు తప్పదు. అలాగే జీవో 7తో ఫీజు రీయింబర్స్మెంట్ నిర్వీర్యం అవుతోంది. ఇప్పటికే ఫీజులు భారీగా పెంచినటువంటి ప్రభుత్వం విద్యార్థి ఖాతాల్లో నగదు వేస్తే దుర్వినియోగం తప్పదని వివిధ వర్గాల నుంచి వాదనలు వస్తున్నాయి. అంతిమంగా పథకం నుంచి తప్పుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. జీవో 7ను రద్దు చేయాలంటూ కూడా విద్యార్థుల నెత్తిన ఫీజుల భారం మోపొద్దంటూ కూడా మాజీ మంత్రి జీవన్ రెడ్డి చెప్పినటువంటి అంశం సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. రేవంత్ రెడ్డి దొర ఏమంత మెరుగైనటువంటి పాలన అందిస్తున్నాడో చెప్పాలంటూ కూడా ఆయన ప్రశ్నించాడు. దానికి సంబంధించి వార్త చూడొచ్చు. రైట్, ఈ అంశాలకు సంబంధించి మనం విశ్లేషిద్దాం.